మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఒక యూట్యూబర్ చిన్న కెమెరా పట్టుకుని దేశాలన్నీ తిరుగుతుంటాడు, అక్కడ ఏమేమి ఉన్నాయి అవన్నీ చూపిస్తుంటాడు. అలాగే ఇతను కూడా ఎంజాయ్ చేస్తుంటాడు ఆ కంట్రీలో. ఇలా కంట్రీస్ అన్ని తిరుగుతూ అక్కడున్న ప్లేసెస్, అక్కడున్న ఫుడ్, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా చూపిస్తుంటాడు చిన్న కెమెరా పట్టుకుని. ఆ కెమెరాతో రికార్డ్ చేసి అతను యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేస్తుంటాడు ఇవన్నీ కూడా. ఇలాగే ఇతను రెగ్యులర్ గా అన్ని కంట్రీస్ కి తిరిగినట్టే ఒక కంట్రీకి వెళ్తే డే మొత్తం ఇతను ఇలా వ్లాగ్ చేసుకుంటూ వెళ్ళి అందాలన్నీ చూపించుకుంటున్నాడు. అక్కడ ఏమేమి ఉంటాయి, ప్లేసెస్ అన్ని ఎలా ఉంటాయి అంతా మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ ఒక ప్లేస్ కి వెళ్ళాడు. ఒక ప్లేస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది జనాలు ఫుడ్ వండుకుంటున్నారు. ఫుడ్ వండుకుంటుంటే ఈ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అతను అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఫుడ్ పెట్టమని అడిగితే సరే పెడతాం ఫుడ్ అన్నారు. ఫుడ్ వేసిన తర్వాత ఇతను తింటున్నాడు. ఈ లోపు ఒక అతను వచ్చి, నువ్వు మా ఫుడ్ ఎందుకు తింటున్నావు, ఇది మేము చేసుకున్న ఫుడ్, ఇది నువ్వు ఎలా తినేస్తావు, ఈ ప్లేట్ మీల్ కాస్ట్ 1500, ఈ ప్లేట్ ఫుడ్ నువ్వు తిన్నందుకు 1500 కట్టాలి, లేదు నీ దగ్గర డబ్బులు లేవంటే ఇక్కడ ఏవైతే గిన్నెలు ఉన్నాయో అవన్నీ కడిగేసి వెళ్ళిపో అని చెప్పారు ఒక అతను వచ్చి. వేరే వ్యక్తి ఎవరైతే వచ్చి యూట్యూబర్ డబ్బులు అడుగుతున్నాడో అతను ఇతను రిక్వెస్ట్ చేస్తున్నాడు యూట్యూబర్, అలా కలిసి తింటున్నాను తినివ్వండి అని చెప్తుంటే, తింటున్నావు మా ఫుడ్ తింటుందే కాకుండా మాకు వీడియో ఎందుకు తీస్తున్నావు, నా పర్మిషన్ తీసుకున్నావా నువ్వు వీడియో తీయడానికి, ఇలాగా వీడియో తీసుకోవాలంటే పర్మిషన్ తీసుకోవాలి, ఇది ఒక రూల్ ఉంది నీకు తెలుసు కదా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నాడు. ఈ లోపు యూట్యూబర్ డల్ గా అయిపోయి అలా కలుపుకొని తింటున్నాడు. ఆ ప్లేట్ ని కూడా అక్కడ వదిలేసి డబ్బులు ఇచ్చి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు టాపిక్ లోకి వెళ్ళిపోతే, అసలు ఈ యూట్యూబర్ ఎవరు, ఈ యూట్యూబర్ ఏ కంట్రీకి చెందినోడు, అలాగే ఇష్యూ జరిగింది ఎక్కడ, ఆ వచ్చి తిట్టిన వ్యక్తి ఎవరు, ఇవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే అండ్ వరకు చూసేయండి. ఈ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో అతను ఫారెన్ కంట్రీకి చెందిన యూట్యూబర్ అనమాట, ఫారెన్ కంట్రీకి చెందిన వ్యక్తి. అలాగే అన్ని ఊర్లు తిరుగుతుంటాడు. ద లాస్ట్ జాయ్ అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, ఇక్కడ పెడతాను, మీకు ఒకవేళ చూడాలనుకుంటే చూడండి. అక్కడ ప్లేసెస్ ఎలా ఉంటాయి, అక్కడ ఫుడ్ ఎలా ఉంటుంది, వాళ్ళ కల్చర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా చిన్న కెమెరాలో రికార్డ్ చేసి ఆ యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేస్తుంటాడు రెగ్యులర్ గా. ఇలా చేస్తుండగానే ఈ ఇష్యూ ఎక్కడ జరిగిందంటే నేపాల్ లో జరిగింది. నేపాల్ లో పకోరా అని ఒక ప్లేస్ ఉంటుంది. మనకి టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి కదా, అంటే మనకి ఈ అరకు, లంసింగి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కదా మెయిన్ టూరిస్ట్ స్పాట్స్. ఇలాగే నేపాల్ లో పకోరా అని చెప్పి చాలా ఫేమస్. అక్కడికి టూరిస్టులు చాలా మంది వస్తుంటారు. అక్కడ కూడా నేచర్ బాగుంటది, పెద్ద పెద్ద లేక్స్, పెద్ద పెద్ద మౌంటైన్స్ అన్ని ఉంటాయి. ఇక్కడికి రెగ్యులర్ గా టూరిస్టులు వస్తుంటారు. అలాగే ఇంకా నేపాల్ లో మార్నింగ్ లేచి ఆ సైకిల్ కెమెరా వేసుకుని బయలుదేరాడు వ్లాగ్ చేసుకుందామని చెప్పి. ఇంకా అలా తిరుగుతుంటే నేపాల్ మొత్తం తిరుగుతున్నాడు. అలాగా ఒకటొకటి చూపిస్తున్నాడు అతనికి ఏమేమి నచ్చినాయో అన్ని, జనాలు ఎలాగున్నారో, అక్కడ ఎక్స్పీరియన్స్ ఎలాగుందో అవన్నీ షేర్ చేసుకుంటూ వీడియో మొత్తం చేస్తున్నాడు. అలా మధ్యలో చిన్నపిల్లలను కలిశాడు, సబ్స్క్రైబర్స్ ని కలిశాడు. అక్కడ ఇంకా చాలా మందిని కలిసి వాళ్ళ యూట్యూబ్ ఛానల్ ఏంటని అడిగితే నా యూట్యూబ్ ఛానల్ ఇదని చెప్పి వాళ్ళతో సబ్స్క్రైబ్ కూడా చేపించుకొని అక్కడ లొకేషన్స్ అవన్నీ చూపిస్తూ బాగానే కవర్ చేస్తున్నాడు. అలా వెళ్తూ ఈవినింగ్ అయింది. ఇంకా నైట్ కంప్లీట్ గా నైట్ అవ్వలేదు, ఈవినింగ్ అవుతుంది, సన్సెట్ అవుతుంది. పకోరా టూరిస్ట్ స్పాట్ ఏదైతే ఉందో అక్కడికి రీచ్ అయ్యాడు. ఇలా సైకిల్ పైన వెళ్తూ వీడియో తీసుకుంటూ. అక్కడ ఏదో జరుగుతుందని చెప్పి ఇతనికి తెలియదు కదా. ఇతను కావాలనుకుంటే ఇప్పుడు ఒక రెస్టారెంట్ కు ఎక్కడికో ఇక్కడికి వెళ్ళి ఫుడ్ తినొచ్చు. కాకపోతే అక్కడ ఉన్న జనాలతో తింటే ఇతనికి ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇతను యూట్యూబ్ ఛానల్ వేరే కంట్రీస్ కి వెళ్ళడం, అక్కడ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం జనాలతోటి, ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది అని చెప్పి అక్కడికి వెళ్ళి లేడీస్ వడ్డిస్తున్నారు. అదేంటని అడిగితే పలానా డిష్ అని చెప్పారు. నాకు తినాలనిపిస్తుంది పెడతారంటే సరే పెడతామని చెప్పి ప్లేట్లు వేసి ఇచ్చారు. నీట్ గా ప్లేట్లు వేసి ఇచ్చిన తర్వాత తిని ఇలా వీడియో తీసుకుంటూ తింటున్నాడు. ఈ లోపు ఒక వ్యక్తి వచ్చారు అక్కడికి. ఆ టూరిస్ట్ స్పాట్ లో వండుకుంది ఎవరంటే ఒక ఫ్యామిలీ గ్యాంగ్, ఫ్యామిలీ గెట్ టుగెదర్ ఏదో జరుగుతుంది. వాళ్ళు ఫుడ్ వండుకుంటారు కదా, ఆ ఫుడ్ ఇతనికి ఆఫర్ చేశారు. ఆ ఫుడ్ ఇతను తిందాం అనుకుని వెళ్ళిన తర్వాత ప్లేట్లు వేసి ఇచ్చారు. అందులో ఒక వ్యక్తి వచ్చి ఇతని దగ్గరికి, నువ్వు మా ఫుడ్ ఎలా తినేస్తావు, అది మేము వండుకున్న ఫుడ్, మేము అందరం డబ్బులు వేసుకొని వండుకున్న ఫుడ్, అది నువ్వు ఎలా తినేస్తావు క్వశ్చన్ చేస్తుంటే ఇతను సడన్ గా షాక్ అయ్యాడు. ఎందుకంటే ఆ లేడీస్ ఏమో పర్లేదు తిను అన్నారు, తినని చెప్పి ప్లేట్లు వేసి ఇచ్చారు. ఈ వ్యక్తి వచ్చి సడన్ గా ఇలా అడిగేసరికి అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. అలా ఉండిపోయాడు. ఉండిపోతే అతనేమో, నువ్వు అసలు మా ఫుడ్ ఎందుకు తింటున్నావు, నువ్వు ఏదైతే ఫుడ్ తింటున్నావో దాని కాస్ట్ 1500, అయితే నువ్వు 1500 కట్టు, లేదు నీ దగ్గర అన్ని డబ్బులు లేవు నువ్వు కట్టలేను అనుకుంటే ఫుడ్ తినేసి ఏవైతే గిన్నెలు ఉన్నాయో ఆ గిన్నెలన్నీ నువ్వు కడిగేసి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పారు. అని చెప్పి అడుగుతుంటే ఇతనికి ఏం అర్థం కావట్లేదు. సరే అని చెప్పి నేను తింటున్నాను కాసేపు ఉండండి అని కూడా అడుగుతున్నాడు. లేదు నన్ను తిన్నవండి ఫస్ట్ అంటుంటే, లేదు నువ్వు ఎలా తింటావు, మా ఫుడ్ నువ్వు ఎలా తింటావు, అలాగే వీడియో కూడా రికార్డ్ చేస్తున్నావు కదా, ఆ పర్మిషన్ తీసుకున్నావు అని అడుగుతున్నాడు. లేదు నేను ఇలా ఫుడ్ తింటూ వీడియో తీసుకుంటున్నాను, మీరు నా వీడియోలోకి వచ్చారని యూట్యూబర్ అంటున్నాడు అతనితోటి. అలా అంటున్నా సరే అసలు నువ్వు నాకు వీడియో ఎందుకు తీస్తున్నావు, ఈ వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నావు, నువ్వు నన్ను పర్మిషన్ అడిగావు నన్ను రికార్డ్ చేయడానికి వీడియోలోని, ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అతను అంటున్నాడు. అలాగే అనేసి వెళ్ళిపోయాడు. ఇతనేమో ఇంకా సరే నేను తిన్నాను చెప్పి ఆ ప్లేట్ ఏదైతే ఉందో అదే ప్లేట్ అక్కడ పెట్టేసి కొంచెం తిన్నాడు అంతే. ఇంకా తిందామని స్టార్ట్ చేసి ఇలా అతను వచ్చి ఇష్యూ క్రియేట్ చేసేసరికి సరే నేను డబ్బులు ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోతానని చెప్పి ప్లేట్ అక్కడ పెట్టేసి డబ్బులు తీస్తున్నాడు. డబ్బులు తీస్తుంటే లేడీస్ ఉన్నారు కదా అక్కడ, ఆ లేడీస్ కూడా నవ్వుతున్నారు. అతను వచ్చి అలా మాట్లాడేటప్పుడు అతను ఎవరు ఆపకుండా నవ్వుతున్నారు. అందరూ కూడా నవ్వుతుంటే అందరూ కామెడీగా తీసుకున్నారు. కానీ అది సీరియస్ గా జరుగుతుంది అక్కడ. నేను సరే నేను మీకు డబ్బులు ఇచ్చేస్తాను వెళ్ళిపోతానని చెప్పి డబ్బులు తీస్తున్నాడు. ఇలాగే ఇస్తున్నాడు. ఇస్తుంటే లేదు లేదు అతను జోక్ చేస్తాడు, నువ్వు సీరియస్ గా తీసుకోకు ఫుడ్ తిను అంటుంటే, లేదు లేదు నేను వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి అని చెప్పి ఆ ప్లేట్ పెట్టేసి అక్కడ నుంచి వచ్చాడు. అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఈ న్యూస్ ఎలా వైరల్ అయిందంటే అతను యూట్యూబ్ ఛానల్ పోస్ట్ చేశాడు. నేపాల్ ఇలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ చేశాను అని చెప్పి పోస్ట్ చేశాడు. వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఆ క్లిప్ చాలా వైరల్ అయింది అందరికి. ఆ నేపాల్ లో అతను చేసిన పనికి నేపాల్ మొత్తం
అతని కింద కామెంట్స్ లో మీరు ఇప్పటికీ చూడొచ్చు. ఆ కామెంట్స్ లో అందరూ సారీ ఫ్రమ్ నేపాల్, సారీ ఫ్రమ్ పకోరా అని చెప్పి పెడుతున్నారు కామెంట్స్. దీంట్లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కడైనా సరే ఫుడ్ పెట్టినప్పుడు అవమానించకూడదు ఎవరిని కూడా. అలాగే మన దగ్గర పెట్టాలనిపిస్తే పెట్టాలి, లేదంటే వెళ్ళిపోమని చెప్పాలి. అంతేకాని ఫుడ్ పెట్టిన తర్వాత అవమానించితే అది చాలా తప్పు, ఎందుకంటే అది పాపం కూడా. అయినా సరే అక్కడ అంత గ్యాంగ్ తింటుంది, ఫుడ్ ఎలాగో మిగిలిపోద్ది. అందులో ఒక ప్లేట్ ఇతనికి ఇచ్చేస్తే ఏమైపోద్ది? మిగిలిపోయింది, ఎవరు తిన్నారు కదా, ఒక ప్లేట్ అతనికి పెట్టినంత మాత్రం ఏమైపోదు. జస్ట్ అది కూడా అతను అక్కడ తినడానికి వెళ్ళింది కూడా అతను కొనుక్కోలేక కాదు, అతను ఒక ఎక్స్పీరియన్స్ వస్తుందని చెప్పి వెళ్తే ఇది చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ గా మారిపోయింది అతనికి. తర్వాత ఇది వెళ్ళాడు, వీడియో తీసాడు, సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు, బాగా వైరల్ అయింది. ఇది వైరల్ అయిన తర్వాత ఆ ఫ్రెండ్స్ గ్యాంగ్ లో ఒక వ్యక్తి ఉన్నాడు అని కదా ఇతను రికార్డ్ చేసినప్పుడు అతని ఫేస్ కూడా ఇందులో చూపించాడు. అతను ఈ వీడియోకి రియాక్ట్ అవుతే ఇది సారీ మేము సరదాగా చేసాం, అతను సీరియస్ గా తీసుకున్నాడని. యాక్చువల్లీ మ్యాటర్ ఏంటంటే ఆ వ్యక్తి ఎవరైతే వచ్చి యూట్యూబ్ ని అవమానించాడో అతను యాక్చువల్ గా డ్రింకింగ్ చేస్తున్నాడు అనమాట. నార్మల్ గా ఆ డ్రింకింగ్ మాత్రం అలా చేశాడు. ఒకవేళ ఇలాంటి ఇష్యూ మీకు జరిగితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు దీనికి కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి ఫుడ్ రిలేటెడ్ ఇష్యూస్ అని మన ఛానల్ లో పోస్ట్ చేస్తుంటే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి. సో మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.